సింహరాశి సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఒకసారి మన విఎస్టీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు ఈ 9 పాదములు సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 2, అవమానము 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా అధికారుల ద్వారా అనేక ఒత్తిడుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటంకాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పై అధికారులతో దురుసుగా వ్యవహరించరాదు. కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. స్వతంత్ర వృత్తుల వారు లాభాలని పొందుతారు. అనగా ఒక అధికారి దగ్గర పనిచేసేటువంటి వర్గం కాకుండా వారికి వారుగా వ్యాపారం చేసుకునేవారు కానీ, వృత్తి నిర్వహణ చేసేవారు కానీ, పరిశ్రమ నిర్వహణ చేసేవారు కానీ, సాధారణ రైతులు, కర్షకులు, కార్మికులు, శ్రామికులు ఎవరైనప్పటికీ కూడా వారు స్వంత వృత్తులతో ఉన్నవారు రాణిస్తారు. అలాగే పెట్టుబడులు పెట్టేవారు మాత్రం 1కి 2 సార్లు, 2కి 10 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టేవారు మాత్రం చాలా జాగ్రత్తతో ప్రతి వ్యవహారాన్ని కూడా చూసుకోవాలి. ఇది ప్రతికూల సమయం అని చెప్పవచ్చు. అలాగే దుష్టులతో, నీచులతో సాంగత్యం ఎప్పుడూ పనికిరాదు. తద్వారా పతనాన్ని కూడా చవి చూడవలసి వస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఆ జాగ్రత్తలను తీసుకోవాలి. అనైతిక కార్యాల వల్ల కలతలు పెంచుకోవలసి వస్తుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు. అలాగే తెలియని వారిని, పరులను, అపరిచితుల్ని నమ్మవద్దు, అతిగా విశ్వసించవద్దు. వారి ద్వారా వంచనకు గురయ్యే ప్రమాదం ఉంది, మోసపోవడానికి అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తతో ఉండాలి. అలాగే ఆహార పానీయాల విషయంలో చాలా శ్రద్ధ అవసరం. రుచి కోసం ఆశపడవద్దు. శుచిని అర్థం చేసుకోండి. పవిత్రంగా ఉండేటువంటి వస్తువులు, నిర్మలంగా ఉండేటువంటి వస్తువులు మాత్రమే స్వీకరించండి. తద్వారా ఎటువంటి రోగ భయాలు కూడా ఉండవు. అలాగే కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలు వేధిస్తాయి. వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులు మొదటి పంట కంటే 2వ పంటలో లాభాన్ని ఆర్జిస్తారు. నూతన వాహన ప్రాప్తి, వాహన ప్రయాణము, సౌఖ్యము కలుగుతాయి. సంయమనంతో క్రమేపీ వృద్ధిని సాధిస్తారు. మఖా నక్షత్రం వాళ్ళు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పుబ్బా నక్షత్రం వారికి కొన్ని ఆటంకాలు కలుగుతాయి, కానీ అవరోధాలని జయిస్తారు. ఉత్తర నక్షత్రం వారు అధిక ప్రయోజనాలు ఆశించకుండా తృప్తిగా ఉండడం మేలు. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 1. ఈ రాశివారు దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవ దర్శనం, ఖడ్గమాల పారాయణ, రాహుకి కేతువుకి పూజలు, అలాగే హోమములు చేయుట, అలాగే వృద్ధులకి సేవ చేయుట, సాధువులకి, మహాత్ములకి సేవ చేయుట వల్ల వారికి శుభం కలుగుతుంది.